వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు వీరంగం సృష్టిస్తున్నాయి. సమ్మక్క సారక్క గర్ల్స్ హాస్టల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. రాత్రిపూట పడుకున్న సమయంలో విద్యార్థులను గాయపరుస్తున్నాయి. గురువారం రాత్రి ఒక్కరోజే హాస్టల్లోని 11 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపరిచాయి. క్యాంపస్లోని హెల్త్ సెంటర్లో టీటీ ఇంజెక్షన్స్ లేకపోవడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి చుట్టూ తిరిగారు విద్యార్థినులు. ఘటనపై హాస్టల్ సంచాలకులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని విద్యార్థినులు వాపోతున్నారు. హాస్టల్లో ఎలుకల ప్రాబ్లం, కుక్కల ప్రాబ్లం, పందుల ప్రాబ్లం ఉన్న అన్ని యానిమల్స్ ప్రాబ్లమ్స్ అంతా ఈ గర్ల్స్ హాస్టల్లో ఉందన్న. మేము ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు అంటే అది మమ్మల్ని సఫర్ చేయనంత వరకు. ఒక్కరోజే థర్స్డే నైట్ మా రూమ్లో 11 మెంబర్స్ని కలిసిందన్న, మా ఫ్రెండ్స్ని 11 మెంబర్స్. మాకు సాటర్డే రోజు ఎగ్జామ్ ఉండే, ఫ్రైడే రోజు శ్రీరామనవమి రోజు అందరూ టీటీ ఇంజెక్షన్స్ కోసము ప్రైవేట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినారు. మళ్ళీ మేము థర్స్డే రోజు ఇన్సిడెంట్ అయితే ఫ్రైడే రోజు మేడం వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఫ్రైడే రోజు నైట్ వచ్చి ఒక ఎలుకల ప్యాడ్, ర్యాట్ ప్యాడ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. మళ్ళీ దాని తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ కాల్ చేసి ఎట్లుంది అని ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. సాటర్డే రోజు కాల్ చేసినాం, రెస్పాండ్ అవ్వలేదు. సండే రోజు కాల్ చేస్తే మేము అందుబాటులో లేమని చెప్పి వదిలేసినారు. నాలుగు గాయం అయితే కనీసం వచ్చి మరి ఎట్లా తగిలింది, ఎవరిని వేయించుకున్నారని ఒక్క మాట కూడా అడగలేదు. అమ్మ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇంకా ఈ రూమ్లలో ఏ దానికి కూడా వెళ్ళి అడగలేదు. ప్రతి ఒక్క రూమ్లో ప్రతి ఒక్కరు ఎవరిని ఒక్కరినైనా గడిచినాయి కానీ ఎవరి గురించి ఆమె అడగలేదు. మా దాంట్లో వచ్చి మెయిన్ సమస్యని పక్కకు నెట్టి ఆమె లగేజ్ బాగాలేదు, ఇంతమంది అంతంతమందిని ఒక రూమ్కి 20 మందిని 18 మందిని వేస్తే అంత మాత్రం ఉంటుంది. అట్లా మేము బాగా అడ్జస్ట్ అవుతున్నా కూడా మళ్ళీ మమ్మల్ని అనడం మాకు నచ్చలేదు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, అంటే ఎన్ని రోజులుగా హాస్టల్లో ఈ ఇష్యూ తోటి స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు, ఏం చెప్తున్నారు, అంటే యాజమాన్యం రెస్పాండ్ అయిందా? ఎస్ హరీష, గత కొన్ని రోజులుగా ప్రతిష్టాత్మకమైనటువంటి కాకతీయ యూనివర్సిటీ సమస్యలకి కేంద్ర బిందువుగా మారింది. వరుస సంఘటనలతోటి కలకలం రేగుతుంది. మెస్ లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, ఆ తర్వాత కుక్కలతోటి, అదేవిధంగా ఎలుకలు, విషనాగులతోటి సాహసం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని చక్కదిద్దాల్సినటువంటి యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కావడంతో సమస్యలు మరిన్ని ఎక్కువైనాయి. తాజాగా ఎలుకలు దాదాపు 11 మంది విద్యార్థులను ఎలుకలు కాటు వేయడం అనేది జరిగింది. ఎలుకల బారిన 11 మంది విద్యార్థులు ఎలుకల బారిన పడ్డప్పటికీ కూడా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లేకపోవడంతో విద్యార్థుల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతుంది. సమ్మక్క సారక్క మహిళా హాస్టల్ గది లోపల తాజాగా ఓ గది లోపల విద్యార్థినులు, అదేవిధంగా ఓ రీసెర్చ్ స్కాలర్ పడుకొని ఉంటే ఒక్కసారిగా ఎలుకలు దాడి చేయడం అనేది జరిగింది. ఆ ఎలుకల దాడి లోపల రీసెర్చ్ స్కాలర్ విద్యార్థిని ఎవరైతున్నారో విద్యార్థిని తీవ్రంగా గాయాల పాలవడం అనేది జరిగింది. దీన్ని బయటికి పొక్కకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేయించే కోసము గుట్టు చప్పుడు కాకుండా ఓ ప్రైవేట్ ఆసుపత్రి లోపల మొత్తం అధికారులు, అదేవిధంగా సిబ్బంది చికిత్స అందిస్తున్నటువంటి క్రమం లోపల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే గతంలో కూడా పాములతోటి, అంటే పాములు హాస్టల్లో చొరబడడం, అదేవిధంగా తరచూ కుక్కలకు సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అక్కడ ఆడపిల్లలు విడిది చేసేటువంటి హాస్టల్ అది. ఆ హాస్టల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి, పూర్తి సెక్యూరిటీ ఉండాలి. అట్లాంటిది దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొనడంతో గతంలో అనేక సార్లు విద్యార్థినులు వివిధ విద్యార్థి సంఘాల నేతృత్వం లోపల ఆందోళన నిర్వహించాయి. పరిపాలనా భవనం లోపల మొత్తం ఒక ఉద్యమం తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎక్కడ కూడా స్పందించకపోవడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. పరిస్థితి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. చెప్పండి హరీష. కేకే, అంటే స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళే బయటకు వచ్చి వారి మీడియాకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. హాస్టల్ సిబ్బంది అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా? ఏమైనా రెస్పాండ్ అయ్యారా?
ఎప్పటికప్పటికి అక్కడ ఖచ్చితంగా హాస్టల్ కు సంబంధించినటువంటి పర్యవేక్షణ లోపల అక్కడ వార్డెన్లు ఉంటారు, సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వీళ్ళందరికీ తరచూ జరుగుతున్న సంఘటనలు నోటీస్ లో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ కావచ్చు, పరిపాలనకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే వీసీ స్థాయి అధికారులకి కూడా ఎప్పటికప్పుడు విద్యార్థి సంఘాలు నోటీసులకు తీసుకువెళ్తున్నాయి. ఈ విద్యార్థినులకు కూడా నోటీస్కి తీసుకువెళ్తున్నప్పటికీ కూడా అప్పటికప్పుడు స్పందించినట్లు యాక్షన్ జరుగుతుంది తప్ప పూర్తిగా దీనికి ఒక పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం జరగడం లేదు. ఆ సమస్యలు యథాతథంగా కొనసాగడంతో విద్యార్థులు విసిగి వేసారి ఉన్నటువంటి సిచ్యువేషన్. అందుకే తరచూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు కొనసాగినప్పుడల్లా ఆందోళనను తగ్గించడం కోసం, ఆ ఆందోళనను అణచివేయడం కోసం అక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీసు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ తాత్కాలికంగా వివాదాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలుగా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి అటు అధికార యంత్రాంగం వైపు ఇటు ప్రభుత్వం వైపు లేకపోవడం అనేటువంటిది తీవ్ర విమర్శల పాలవుతుంది. అది విద్యార్థి సంఘం నేతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆవేదన పడుతున్నారు. ప్రధానంగా ప్రత్యేకించి చెప్పాలంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ హాస్టల్లో ఉండలేనటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే అక్కడ ఎలుకలు అనేటువంటిది ఆడపిల్లలను దాదాపు 11 మంది విద్యార్థులను ఎలుకల బారిన పడ్డప్పటికీ కూడా అధికార యంత్రాంగం అనేటువంటిది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడము, ఆసుపత్రి పాలైనప్పటికీ కూడా తనకి శాశ్వతంగా పరిష్కారం చూపెట్టకపోవడం, అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ లోపం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కేకే.